దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం బోనస్ అనౌన్స్ చేసింది. లాభాల్లో 34% కార్మికులకు పంచాలని నిర్ణయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఒక్కో కార్మికుడికి బోనస్ గా 1,95,610 రూపాయలు ఇవ్వనున్నట్లు చెప్పారు. కాంట్రాక్టు కార్మికులకు బోనస్ చెల్లిస్తామన్నారు. కాంట్రాక్టు కార్మికులకు బోనస్ ఇవ్వటం దేశ చరిత్రలోనే తొలిసారని చెప్పారు. సింగరేణి సంస్థలోని 41,000 మంది శాశ్వత ఉద్యోగులకు 819 కోట్ల రూపాయల బోనస్ పంపిణీ చేయనున్నారు. 30,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు 5,500 చొప్పున బోనస్ ప్రకటించారు. కోల్ ఇండియా నుంచి వచ్చే బోనస్ ని దీపావళికి పంపిణీ చేస్తామన్నారు. పెట్టుబడుల కోసం 4,034 కోట్ల రూపాయలు, కార్మికులకు బోనస్లు పండుగ సందర్భంగా ఇవ్వడానికి 2,360 కోట్ల రూపాయలు. ఇవి 41,000 పర్మనెంట్ కార్మికుల కోసం ఈ బోనస్. అదేవిధంగా సింగరేణిలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకు కూడా పండుగ సందర్భంగా మిగతా కార్మికులకు బోనస్ వచ్చి, వీళ్లకు బోనస్ లేకపోతే వాళ్ళు మనసు చిన్నపుచ్చుకుంటారని ఆలోచన చేసి మొట్టమొదటిసారి పోయిన సంవత్సరం భారతదేశంలోనే మొదటిసారి ప్రతి కార్మిక కుటుంబానికి 5,000 రూపాయల బోనస్ ఇవ్వాలని పోయిన సంవత్సరం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొట్టమొదటిసారి ఈసారి 5,500కు పెంచి 30,000 మంది కార్మికులకు దాదాపుగా 819 కోట్ల